ఎందుకు ఆ రోజు ఎవరెవరు ఉన్నారు, మీతో పాటు ఎవరెవరు ఉన్నారు, మీరు ఎందుకు వెళ్ళడానికి నిరాకరించారో, అసలు మీకు పర్మిషన్ ఉందా, పర్మిషన్ క్యాన్సిల్ అయిన విషయం మీకు చెప్పారా చెప్పలేదా, రోడ్ షో ఏ విధంగా నిర్వహించారు, రోడ్ షోకి పర్మిషన్ లేకుండా రోడ్ షో పర్మిషన్స్ లేకుండా ఆర్టీసీ కాస్ రోడ్ నుంచి మీరు అభివాదం చేసుకుంటూ ముందుకు ఎలా వెళ్లారు, అనేకమైన ప్రశ్నలు సంధించారు. అయితే అల్లు అర్జున్ ఇందులో కొన్నిటికి సమాధానం చెప్పలేదు. ఇంకొకటి పొంతలనేని సమాధానాలు ఎందుకు చెప్తున్నారంటూ కూడా ప్రశ్నించారు. మరి పావని గౌడ్ గారు, మన జనార్దన్ గారు అన్నట్లు కూడా ఇక్కడ అభిమానం ఉండొచ్చు, కానీ మరీ పిచ్చి అభిమానం ఉండకూడదండి. ఎవరైనా కాళ్ళ కింద పడి తొక్కుతున్నా కానీ తెలుసుకోలేనంత అభిమానంతో ఏ విధంగా ఉంటుంది, అంత దురభిమానం అంటారు దీన్ని. ఒక ప్రాణాలు పోతున్నా కానీ తొక్కుకుంటూ మనిషిని చూడాలి, కరడచలనం చేయాలి అనే స్థాయికి వెళ్ళామంటే ఏ పరిస్థితిలో ఉన్నామనే విషయం కూడా ఆలోచించాలి. ఇంకొక విషయం, ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కొన్ని అంశాలను ఆయన మాట్లాడడం జరిగింది. అరగంట సేపు మాట్లాడారు. అక్కడ జరిగిన విషయాన్ని గురించి, మానవతా దృక్పథంతో చలనం లేని సినీ పరిశ్రమ గురించి ఆయన మాట్లాడారు. మనం ఎలా చూడొచ్చంటారు? ముందుగా బీఆర్కే న్యూస్ వాళ్ళకి, ప్యానెల్లో ఉన్న మిత్రులకు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు రాజకీయం చేస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు, ఈ రాజకీయం లబ్ధి పొందడానికి చూస్తున్నది కాంగ్రెస్ వాళ్ళు. డిసెంబర్ 4వ తారీఖు రేవతి అనే ఆమె చనిపోయింది. ఆమె చనిపోవడం చాలా దురదృష్టకరము, బాధాకరము. ఒక బిడ్డ వాళ్ళ తల్లిని కోల్పోయింది, ఒక బిడ్డ ప్రాణాలతోటి కొట్టుమిట్టాడుతుంది. చాలా దురదృష్టకరము, బాధాకరము. మనందరం ఆ బిడ్డ తొందరగా కోలుకోవాలని కూడా పూజలు చేస్తున్నాము. ఆయన తొందరగా కూడా కోలుకొని బయటకు వస్తాడని కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవతి ఒక్క విషయమే జరగలేదండి. గురుకులాల్లో పురుగులన్నం తింటూ దాదాపుగా 50 మంది విద్యార్థులు చనిపోయినరు. అర్ధగంట సేపు 3 గంటల సేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిండు రేవతి గురించి. మరి గురుకుల విద్యార్థుల గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? రైతన్నలు ఆకలి కేకలతోటి, ఆకలి చావులతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల బాధతోటి. అందరికీ ఒకటే కదా, అందరికీ రైట్ ఉంటది కదా, చట్టం అందరికీ ఒకటే లెక్క కదా. గురువారెడ్డి, అదే కొండారెడ్డి పల్లెల సాయిరెడ్డి అనే రైతు రేవంత్ కుటుంబ సభ్యులు ఏవట్టే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అని లెటర్ రాసి మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి చట్టం అక్కడెందుకు పనిచేయలేదండి? అల్లు అర్జున్ కి చట్టం బాగానే పనిచేస్తుంది, మరి సాయిరెడ్డి విషయంలో ఎందుకు చట్టం పనిచేయట్లేదు? ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, చాలా మంది ఆటో డ్రైవర్లు చనిపోవడం జరిగింది. వాళ్ళ గురించి ఎందుకు విచారణ జరపట్లేదు? వాళ్ళ గురించి ఎందుకు చట్టసభలలో మాట్లాడట్లేదు? ఇవన్నీ టాపిక్స్ డైవర్ట్ చేసి ఓన్లీ అల్లు అర్జున్ రేవతి చనిపోయింది, అల్లు అర్జున్. కాంగ్రెస్ అల్లు అర్జున్ విషయంలో రాజనీతిని ప్రదర్శించాలని చూసి మైలేజ్ పొందాలని చూస్తున్నది వాస్తవమైన ముచ్చట. ఇప్పుడు ఆయనకు అదేంది మానవత్వము అన్ని ఈ రేవతి విషయంలో వచ్చినాయండి, కానీ గురుకుల విద్యార్థుల విషయంలో ఎందుకు వస్తలేవు? గురుకుల విద్యార్థులు రోజుకొక దగ్గర రోడ్ల మీదకి వచ్చి మాకు పురుగులన్నం వస్తుంది, అందరు చదువుకునే వాళ్ళు కూడా బీసీ బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, ఎస్సీ ఎస్టీ పిల్లలు, వాళ్ళ సమస్యలను పక్కదోవ పట్టించిండ్రు. అయిపోయింది, వాళ్ళ గురించి మాట్లాడరా? ఇప్పుడు కోమటిరెడ్డి గారు శాఖ కాబట్టి 25 లక్షల రూపాయలు మేము కేటాయిస్తున్నాము అని చెప్తున్నారు. సంతోషం అండి, సంతోషం, స్వాగతిస్తున్నాము. 25 లక్షల రూపాయలు ఇస్తున్నారు, మీరు ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారు. కానీ గురుకుల విద్యార్థులు చనిపోయిండ్రు కదా, వాళ్ళకు కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా. రైతులు చనిపోయిండ్రు కదా, వాళ్ళకు కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా. ఆటో అన్నలు చనిపోయిండ్రు కదా, వాళ్ళకు కూడా 25 లక్షల రూపాయలు ఇవ్వాలి కదా. హైడ్రా తోటి, మూసీ తోటి గుండెపోట్లు వచ్చి చాలా మంది చనిపోయిండ్రు, వాళ్ళకు కూడా 25 లక్షలు ఇవ్వాలి కదా. ఇప్పుడు కోర్టులో ఉన్నప్పుడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడిండ్రు అని అడిగిండ్రు కదా. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు తన పని తాను చేసుకుని పోతుంది, చట్టం దగ్గర ఉన్నది కాబట్టి, చట్టం ఎవరికి చుట్టం కాదు కాబట్టి తన పని తాను చేసుకోపోతుంది. కానీ శాసనసభల రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడిండ్రండి 3 గంటల పాటు? దేనికోసం మాట్లాడుతున్నాడండి? తెలంగాణ రాష్ట్రంలో ఎంతో మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సమస్యలతోటి బాధపడుతున్నారు, అన్ని నాశనం అయిపోతున్నాయి, వ్యవస్థలను కూనీ చేస్తున్నారు, వ్యవస్థలను వాడుకుంటూ ఒక వ్యక్తి మీద రాజకీయ కక్ష కోసము వ్యవస్థలను వాడుకుంటున్నారు. ఇది వాస్తవము. రేవంత్ రెడ్డి గారికి నిజంగా నిజాయితీ, రాజనీతి, చిత్తశుద్ధి ఇవన్నీ ఉండేది ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గురుకుల విద్యార్థుల గురించి మాట్లాడండి, ఆటో అన్నల గురించి మాట్లాడండి, రైతన్నల గురించి మాట్లాడండి.
ప్రతి ఒక్క దగ్గర ఆత్మహత్య చచ్చిపోతున్నారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ ని ఇంత హైలైట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు, మీరు కావాలని హైలైట్ చేసింది అంటారు అంటున్నారు. అయితే మరి కావాలని హైలైట్ చేయడానికి కారణాలు ఏంటంటారు? అంటే సినీ పరిశ్రమ మీద ఆయనకి కోపమా, లేకపోతే సినీ పరిశ్రమలో పెద్దలు ఎవరైనా ఆయన్ని ఏమన్నా అన్నారా? మరి అల్లు అర్జున్ టార్గెట్ చేశారంటున్నారు, మరి దానికి ఒక కారణం ఉండాలి. ఎవరైనా ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తున్నారన్నా, ఒక పరిశ్రమని టార్గెట్ చేస్తున్నారన్నా దానికి సంబంధించిన ఒక రీజన్, ప్రాపర్ రీజన్ ఉండాలి. మరి ఏమై ఉండొచ్చు అంటారు? అల్లు అర్జున్ ఒక రాజకీయ నాయకుడు కాదు, అలా అని చెప్పేసి ప్రభుత్వానికి గతంలో వ్యతిరేకంగా వెళ్ళిన వ్యక్తి కూడా కాదు. అలాంటప్పుడు టార్గెట్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటారు? మనందరికీ తెలిసిన విషయమేనండి, మీకు కూడా తెలుసు. సోషల్ మీడియాలో మనం అందరం చూసినాం అల్లు అర్జున్ గారి వీడియోను. ఆయనే ఒక సభాముఖంగా ఒక ఫంక్షన్ లో మన సీఎం అని ఆయన పేరు చెప్పకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. అంతే తప్ప ఇప్పుడు అది అల్లు అర్జున్ గారి మామ కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, రాజకీయాలకు సంబంధం లేదు కాదు. మామ ఉన్నారు, రాజకీయాలతోటి ఆయన కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధం కూడా ఉన్నది. కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ మామ గెలుపు కోసం ఆయన ప్రచారం కూడా చేయడం జరిగింది. ఆయనే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లా ఒక దగ్గర రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడం వల్లనే ఆయనే మనోభావాలు దెబ్బతిని ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు. ఓకే, రేవతి చనిపోవడం చాలా బాధాకరము, చాలా బాగా పనిచేస్తున్నాయి చట్టాలు, చాలా బాగా పనిచేస్తున్నాయి వ్యవస్థలు. కానీ ఈ వ్యవస్థలు అనేటివి, ఈ చట్టాలు అనేటివి అల్లు అర్జున్ బయటికి పోయేటప్పుడు ఇంటి ముందట బారికేడ్లు పెట్టి అక్కడ ఆపాలి కదా, అరెస్టులు చేయాలి కదా. ఇగో మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా, పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో అదే గాంధీ గారు ఏదైతే నేను వస్తున్నా మీ ఇంటికి అని చెప్పిండ్రు చూడండి, ఆ పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ ఇంటికి గాంధీ గారిని పంపించి గుడ్లతోటి రాళ్లతోటి దాడులు చెప్పించారు. నేను ప్రత్యక్ష సాక్షిని. మరి కౌశిక్ రెడ్డి గారు నెక్స్ట్ పోతా అనగానే హౌస్ అరెస్టులు చేసిండ్రు, ముందస్తు హౌస్ అరెస్టులు. మేమందరము ఏదన్నా ధర్నాకో లేకపోతే ఎవరికన్నా కలవడానికి వెళ్తే అక్కడ ఏదన్నా జరుగుతుందని మమ్మల్ని ముందస్తుగా అరెస్ట్ చేస్తారు, బారికేడ్లు పెడతారు ఇంటి ముందట రాజకీయ నాయకులకు. మరి అల్లు అర్జున్ గారికి ఎందుకు బారికేడ్లు పెట్టలేదు, ముందస్తుగా ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? వ్యవస్థ లోపం వల్లనే కదా. ఆయన ఏసీపీ గారికి సంధ్యా థియేటర్ వాళ్ళు లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, భారీగా ఫ్యాన్స్ క్రౌడ్ ఇక్కడ వస్తది, మీరు మాకు బందోబస్తును ఏర్పాటు చేయాలనేది వాళ్ళు ఇచ్చిండ్రు. మాట్లాడుతున్నారు పావని గౌడ్ గారు. ఓకే, వారు పర్మిషన్ అడిగిన విషయం నిజమే, కానీ పర్మిషన్ అనేది పోలీసులు ఇవ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదంటూ వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇందులో తొలి ప్రశ్న కూడా అదే ఉంది, అసలు మీకు పర్మిషన్ ఎవరిచ్చారు, పర్మిషన్ ఇచ్చారని మీకు ఎవరు చెప్పారు, నిరాకరించిన విషయం మీకు తెలీదా? మొదటి 3 ప్రశ్నల్లో ఈ భాగంగానే మొదటి 3 ప్రశ్నలు అడిగారు. అంటే పర్మిషన్ మేము ఇవ్వలేదు, నిరాకరించాము, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అనేది చాలా క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేశారు. అంటే అక్కడ పర్మిషన్ లేకుండా మీరు వచ్చారని చెప్తున్నారు. అంటే అక్కడ పోలీసు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా వచ్చిన ఆయనను హౌస్ అరెస్ట్ చేయాలి కదా. ముందు పర్మిషన్ లేకుండా ఇంటి నుంచి బయటికి వస్తుంటే పోలీసులే కదా గేటు తీసింది, పోలీసులే కదా అక్కడ మోహరించింది. అక్కడ హౌస్ అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఆయన వచ్చిన తర్వాత సినిమా హాల్ దగ్గర కూడా ఆయనను అరెస్ట్ చేసి ఆ ట్రక్ తోటో దేనితోటో వాహనాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టనుండే. వ్యవస్థ అక్కడ ఎందుకు పనిచేయలేదు? ఇంతంతా జరిగినాక ఒక వ్యక్తి మీద కక్షతోటి, ఆయన మీద బురద జల్లడే నేపంతో ఇప్పుడు ఆయననే ముద్దాయిగా చేస్తున్నారు ఎందుకు? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? వీళ్ళు భద్రత కల్పించకపోవడం ప్రభుత్వ వైఫల్యం. ఆయన ఇంటి నుంచి వస్తున్నప్పుడు కూడా పర్మిషన్ లేకుండా వస్తున్నప్పుడు కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం అండి. నాకు అర్థం కావట్లేదు. డైవర్షన్ పాలిటిక్స్ 6 గ్యారంటీలను 420 హామీలను నెరవేర్చే తెలివి, దమ్ము, ధైర్యం లేక, సంపద సృష్టించే తెలివి లేక ఇవన్నీ చేస్తున్నాడు. గురుదక్షిణలో భాగంగానే గురువుకు సినిమా ఇండస్ట్రీని గిఫ్ట్ గా ఇవ్వడానికి మాత్రమే, ఇక్కడ భయపెట్టి వాళ్ళని ఇక్కడ నుండి వెళ్ళగొట్టడానికి మాత్రమే కథా స్క్రీన్ ప్లే మొత్తం. గురుదక్షిణ అంటే గురుదక్షిణ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళగొట్టాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ఆయన గురువు. రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని పట్టపగలు 50 లక్షల బ్యాగు సంచులతోటి దొరికిన దొంగ రేవంత్ రెడ్డి కదా. మనం అందరం చూసినాం కదా వీడియోలు కూడా. ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిన దొంగ కదా రేవంత్ రెడ్డి. అదే విధంగా ఒక దొంగ అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇప్పుడు వ్యవస్థను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఆ మాట వాస్తవము. రైతన్నలు చచ్చిపోతున్నారు, నేతన్నలు చచ్చిపోతున్నారు, వ్యవస్థ మొత్తం కుంచుకుపోతుంది. రియల్ ఎస్టేట్ డమాలం అన్నది. తెలంగాణ అంటేనే ఒకప్పుడు ఆకాశం ఎత్తుంచిండ్రు కేసీఆర్ గారు. ఇప్పుడు ఆ ఆకాశంలో ఉన్న తెలంగాణను తీసుకొచ్చి అధపాతాళానికి దొక్కిండు ఈ రేవంత్ రెడ్డి సంవత్సర కాలంలో. కక్షలు, కుట్రలు, కారణ్యాలతో తెలంగాణ రాష్ట్రాన్ని అస్తావ్యస్తం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. మీకు మీ మీడియాకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక రేవతే చనిపోలేదు. అల్లు అర్జున్ వల్ల రేవతి చనిపోయింది. రేవంత్ రెడ్డి వల్ల చాలా మంది చనిపోతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల చాలా మంది చనిపోతున్నారు. బుక్కులు పట్టాల్సిన చేతులకు పాము కాట్లు, తేలు కాట్లతోటి, ఎలుక కాట్లతోటి రోజుకొక విద్యార్థి, గురుకుల విద్యార్థి హాస్పిటల్ పాలైతుంది. వాటి మీద చర్చ పెట్టండి ప్లీజ్. ఆటో డ్రైవర్లు ఆకలి చావుతులతోటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చేనేత కార్మికులు సిరిసిల్లాల రోజుకొక చేనేత కార్మికుడు ఉరేసుకొని ఆకలి చావులు చచ్చిపోతున్నారు. వాటి మీద కూడా చర్చ పెట్టండి. అల్లు అర్జున్ అన్ని రైట్లు ఉన్నాయి. కానీ ఆయన బయటికి వచ్చినప్పుడు అక్కడ నీకు పర్మిషన్ లేదని ఈ వ్యవస్థనే, ఈ పోలీసులే ఆయనను హౌస్ అరెస్ట్ చేసేది ఉండే. వచ్చినా కూడా ఆ గాడిలో ఉన్నప్పుడే, ఆ వెహికల్ లో ఉన్నప్పుడే ఒక ట్రక్ సహాయంతో లేదో దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టి ఆయనను అరెస్ట్ చేసి అక్కడ ఉంచాల్సింది ప్రభుత్వము. కానీ ప్రభుత్వము మొద్దు నిద్రపోయి ఏమి పట్టనట్టుగా ఉండి ఒక మహిళ చావుకు కారణమయ్యి ఇప్పుడు అల్లు అర్జున్ మీద నెపం నెడుతున్నారు అంతే. ఓకే ఓకే పావని గారు, ఒక నిమిషం హోలో ఉండండి. జనార్దన్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడికి ఫిలిం ఇండస్ట్రీని గిఫ్ట్ గా ఇవ్వడానికే రేవంత్ రెడ్డి ఈ పని చేస్తున్నారు. ఆయన గురువు కాబట్టి ఎలాగో హైడ్రా పేరుతో ఇక్కడ కూల్చివేతలు పెట్టి రియల్ ఎస్టేట్ ఢమాలయ్యేలాగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెట్టేసి ఆ సినీ ఇండస్ట్రీని కూడా ఏపీకి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గురుదక్షిణలో భాగం అంటున్నారు. టీడీపీ నేతగా దీన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఎంతవరకు దీన్ని మీరు ఓకే అంటారు? ఇది ఏంటంటే వంగలేక పందిరి కురుస అంటారండి. తెలంగాణలో ఒక సామెత ఉంది. ఆయన ఎదుర్కోలేక ఆయనకి పెట్టి బదనం చేయాలి. ఎందుకంటే చంద్రబాబును విమర్శించకుండా తెలంగాణ రాష్ట్ర సమితి ఏనాడు అధికారంలోకి రాలేదు. ఇప్పుడు ఆయన పేరును మళ్ళీ గుంజి వాడుకొని ఆయన బదనం చేసి ఏదో కలపాలని. ఒకటండి, పార్టీలు వేరు. అట్లాంటి మరి కేసీఆర్ కు గురువు ఎవరండి? కేసీఆర్ గురువు ఎక్కడండి? కేసీఆర్ మొదటిసారిగా మంత్రిగా పనిచేసింది ఎవరి హయాంలోనండి? కేసీఆర్. ఆగండి, చంద్రబాబు గారి దగ్గర మంత్రిగా చేయలేదా అండి? చంద్రబాబు గారి దగ్గర మంత్రిగా చేయలేదా?